మనము దేవునికి ఇచ్చే సమయం చాలా తక్కువ. మనం అనుకుంటాం ఎక్కువ ఇస్తున్నామేమని, మనం ఇచ్చే సమయం చాలా తక్కువ. అయితే ఆ తక్కువ సమయాన్ని పాడు చేసుకోకుండా, అపవాదిగా ఎత్తుకుపోకుండా ఆ సమయాన్ని మనం వినియోగించుకుంటే, నేను ఒక పదాన్ని రాశాను. ఏంటంటే, దేవుడికి మనం ఇవ్వాల్సిన సమయం మనం ఇస్తే మనకు దేవుడు చేయవలసిన కార్యాలు దేవుడు చేస్తాడు. చెప్పండి ఈ మాట నాతోటి. మనము దేవునికి ఇవ్వాల్సింది మనం ఇస్తే మనకు కావలసినది ఆయన మనకు అనుగ్రహిస్తాడు. వారానికి 7 రోజులు, చెప్పండి, వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటలు. అంటే 7 రోజులు 24 గంటలు లెక్క పెడితే 168 గంటలు వస్తుంది. చెప్పండి, ఎన్ని గంటలు? 168. అంటే వారానికి 168 గంటలు. ఈ 168 గంటలు అనుక్షణం ఆరోగ్యం ఇచ్చి కాపాడి, పగటి వేళ మేఘస్తంభంగా, రాత్రి వేళ అగ్నిస్తంభంగా ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. మరి మనం ఇచ్చే దేవునికి ఎంత? వారానికి 168 గంటలు దేవుడు మనకి ఇస్తున్నాడు. పని చేసుకోవడానికి, ప్రయాణాలు చేయడానికి, ఇంకా వ్యాపారం చేయడానికి, మనము సుఖించడానికి, ఏది చేయడానికైనా. కానీ మనం దేవునికి ఇచ్చే సమయం ఎంత అంటే 2 గంటలు. చెప్పండి, ఎన్ని గంటలు? 2 గంటలు. మీరు లెక్క పెట్టుకోండి ఒకసారి. 10:30 నుంచి 11:30 వరకు 1 గంట, 11:30 నుంచి 12:30 వరకు 1 గంట. ఇప్పుడు ఎన్ని గంటలైంది? 168 గంటలు వారానికి దేవుడు నీకు ఇస్తే, నాకు ఇస్తే, మనం దేవుడికి ఎన్ని గంటలు ఇచ్చాం? అది ఇంత ప్రార్థన చేశారు. ఒక్క దినము గడుపుతా. ఒక్క దినానికి ఎన్ని రోజులు? 24 గంటలు గడపాలి లెక్క ప్రకారంగా. కానీ అన్ని గంటలు ఉండట్లేదు కదా. కాబట్టి చక్కగా 10:30కి ఆరాధనకు వచ్చేయండి, 12:30 కల్లా ఇంటికి వెళ్ళిపోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే మీరు పాడేవారు ఉన్నారు. పాడేవారు ఉన్నప్పుడు మనం పాటలు పాడాలని ఆశ మనకు ఉంది. కాబట్టి 10:30కి వస్తే చాలు, ఇంకా 2-3 పాటలు ఎక్స్ట్రా పాడే అవకాశము ఉంటుంది మాట. మొన్న నేను మట్టకుంట ప్రాంతం వెళ్ళని దేవుని వాక్యం చెప్పండి. నేను, ప్రసాద్, స్టీఫెన్ మేము వెళ్ళేసరికి ఆరాధనలు అందరూ కూర్చున్నారు. వెళ్ళేసరికి సమయం ఇచ్చేసారు అమ్మగారు. ఆశ్చర్యం అనిపించింది. ఎండలో, మనకి ఇంకా నీడ ఉంది కానీ ఎండది, అది మందిరంలో కదా ఓపెన్గా ప్లేస్లో పెట్టారు. ఆ ఎండలో కూర్చున్నారన్నమాట. అయినా ఓపికతో విన్నారు. మీరు కూడా చాలా ధన్యులు. ఎందుకంటే మంచి మందిరాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ప్రార్థించుకోవడానికి, ఆరాధించుకోవడానికి, ప్రభుని కనపరచడానికి ప్రభు మనకి ఇచ్చిన శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి ఒకసారి 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.